అందరికీ నమస్కారం. నా పేరు నగేష్ మూర్తి, సోషల్ జర్నలిస్ట్. ఈ 4-5 రోజులుగా బాగా వినిపిస్తున్న పేరు జానీ మాస్టర్. జానీ మాస్టర్ పై ఒక అమ్మాయి లైంగిక వేధింపుల కేసు పెట్టడంతో ఫోక్స్ చట్టం కింద కేసు నమోదు చేశారు. దీంతో జానీ మాస్టర్ని అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధమైంది. అసలు దీని వెనక ఏముంది, అసలు ఏం జరుగుతుంది? ఇది సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి విషయమా, లేదా ఒక స్త్రీకి ఒక పురుషుడి మధ్య ఉన్నటువంటి లైంగిక వేధింపులకు సంబంధించినటువంటి విషయమా, లేదా ఇటీవల కాలంలో చాలా యాక్టివ్గా జనసేన పార్టీలో పనిచేసినటువంటి ఒక నాయకుడికి లేదా ఒక కార్యకర్తకి జానీ మాస్టర్కి జరిగినటువంటి రాజకీయ ఎత్తుగడ, దీన్ని ఎలా చూడాలి? 3 కోణాల్లో మనం చూస్తే ఎటు చూసినా సరే జానీ మాస్టర్ని కావాలని ఇరికించారనేదే నా అభిప్రాయం. ఇది వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం, ఈ ఛానల్కి కానీ ఎవరికి సంబంధం లేదు. అంటే వ్యక్తిగతమైన అభిప్రాయం ఎందుకు చెప్తున్నానంటే, ఒక స్త్రీని లైంగికంగా వేధిస్తే ఖచ్చితంగా ఆ స్త్రీ కేసు పెట్టడానికి అవకాశం ఉంది, అర్హత కూడా ఉంది. కానీ ఎప్పుడు పెట్టాలి, ఎలా పెట్టాలి? ఈ మధ్య కాలంలోనే ఒక సినిమా నటుడికి సంబంధించినటువంటి కేసు చూసాం. లావణ్య అనే అమ్మాయి చాలా దారుణంగా మాట్లాడుతూ అతని మీద కేసు పెట్టింది. 10 ఏళ్ళు నాతో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా అతను నా వేధింపులన్నీ తీసుకోవాల్సింది అన్నట్టుగా అమ్మాయి బిహేవ్ చేసింది. కానీ ఇప్పుడు జానీ మాస్టర్ విషయం చూస్తే 10 సంవత్సరాలుగా నన్ను లైంగికంగా వేధిస్తున్నాడని తన దగ్గర అసిస్టెంట్గా చేసినటువంటి ఒక అమ్మాయి కేసు పెట్టింది. మరి 10 ఏళ్ళు ఏం చేసింది? 10 ఏళ్ళు ఏం చేసింది? 21 సంవత్సరాలంట. 11వ సంవత్సరం నుంచి వేధిస్తూ ఉన్నాడా? లేదు, 10 సంవత్సరాలంటే దాదాపు 3650 రోజులు. ఈ 3000 రోజులు ఏం చేసింది? మొదటిసారి చెయ్యి వేసినప్పుడే వీడు వెధవ, వీడు దుర్మార్గుడు, వీడు నన్ను వేధిస్తున్నాడు, లేదంటే నా పట్ల చాలా దారుణంగా చూస్తున్నాడని తల్లిదండ్రులకో పెద్దలకో లేదంటే పక్కవాడికో చెప్తే ఆ రోజే ఆ అమ్మాయికి విముక్తి కలిగేది కదా. 10 ఏళ్ల పాటు గుట్టు చప్పుడు కాకుండా ఉండి చెయ్యి వేసినా కాలు వేసినా ఏం వేసినా ఓకే అని ఇప్పుడు కేసు పెట్టిందంటే దాని వెనకాల ఉన్నటువంటి అంతరార్థం ఏంటి? యాక్చువల్గా చట్టాల్లో కొన్ని మార్పులు చేసినటువంటి అవసరం ఉంది. లైంగిక వేధింపులు అంటే ఇష్టం లేకుండా జరిగేవి, ఇష్టపూర్వకంగా ఉన్నంతకాలం జరిగినవి లైంగిక వేధింపుల్లోకి రావనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ని ఈ మేరకు చట్టాన్ని మార్పు చేయాలి. తనకి ఇష్టం లేకుండా జరిగితే ఖచ్చితంగా అది లైంగిక వేధింపులోకి వస్తుంది. మరి 10 ఏళ్ల పాటు ఇష్టం లేకుండా జరిగినప్పుడు 10 ఏళ్ల పాటు ఏం చేసింది? ఖచ్చితంగా ఎవరినైనా లైంగికంగా వేధిస్తే ఎవరైనా వాళ్ళ మీద కేసు పెట్టాల్సిందే, వాళ్ళ జైల్లో వేయాల్సిందే. అలాంటి మగాళ్ళు ఉన్నారు, అత్యాచారాలు చేసేవాళ్ళు ఉన్నారు, దుర్మార్గులు ఉన్నారు. మరి 10 ఏళ్ల పాటు జరిగిందని అత్యాచారంగా ఎలా చూస్తాము? ఇష్టపూర్వకంగా జరిగింది వేరు, బలవంతంగా జరిగింది వేరు. ఈ విషయంలో ఒక స్త్రీకి పురుషుడికి జరిగినటువంటి సంఘర్షణని లైంగిక వేధింపుల ఇష్టపూర్వకంగా జరిగిందా అనే కోణంలో పోలీసులు విచారించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విషయాన్ని సినీ నటి ఝాన్సీ చాలా స్పష్టంగా చెప్పింది. క్విడ్ ప్రో అనే ఒక కొత్త పదాన్ని ఉపయోగించింది. అంటే నాకు కొంత నువ్వు డబ్బు ఇస్తే నేను నీకు సెక్సువల్ ఫేవర్ చేస్తాను, ఒకవేళ నీకు సెక్సువల్ ఫేవర్ చేసిన తర్వాత నువ్వు నాకు డబ్బులు ఇవ్వకపోతే దాని మీద నేను కేసుకి వెళ్తే ఇది సెక్సువల్ హెరాస్మెంట్ కాదు అనే కోణంలో కూడా మేము చూస్తున్నామని, ఇది క్విడ్ ప్రోకి వస్తుంది తప్ప సెక్సువల్ హెరాస్మెంట్లోకి రాదనే విషయాన్ని నీకు చెప్పింది. అంటే ఇలా పలు రకాల అభిప్రాయాలు ఉంటాయి. ఇది నా అభిప్రాయం ఏంటంటే, ఇది లైంగిక వేధింపుల కేసులోకి తీసుకోవాలంటే ఖచ్చితంగా 10 ఏళ్ల క్రితమో లేదా 2 ఏళ్ల క్రితమో 3 ఏళ్ల క్రితమో అమ్మాయి కేసు పెట్టాలి. కానీ తెలుగుగా అమ్మాయి కేసు పెడితే మొన్ననే నన్ను సెక్సువల్ గా అరెస్ట్ చేశాడని కేసు పెట్టాలి. మరి 10 ఏళ్లుగా అరెస్ట్ చేస్తే ఏం చేస్తున్నారనే విషయాన్ని విచారణ జరగాల్సిన అవసరం ఉంది. ఇంకా రెండోది, ఇది రాజకీయ పరమైనటువంటి విషయంగా చాలా మంది చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇటీవల కాలంలో జానీ మాస్టర్ జనసేన పార్టీ తరఫున చాలా బలంగా ప్రచారం చేశారు. ఇటీవల విజయవాడలో వరదలు వచ్చినప్పుడు కూడా జనసేన కండువా వేసుకుని ఇక్కడ పెద్ద ఎత్తున వచ్చి సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మరి జానీ మాస్టర్ మీద సడన్ గా కేసు పెట్టడానికి ఆమెను ఎవరు ప్రొవోక్ చేశారు? ఈ విషయం కూడా ఎంక్వైరీ చేయాలి. ఎందుకంటే ఇది రాజకీయ పరమైనటువంటి కుట్రలో భాగంగానే కేసు నమోదైంది అనేది చాలా మంది సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒక అమ్మాయి సడన్ గా కేసు ఎందుకు పెడుతుంది? తన అనుచరురాలుగా ఉండి, తన శిష్యురాలుగా ఉండి, తనకు అసిస్టెంట్ గా ఉండి చాలా సినిమాల్లో అవకాశాలు ఇచ్చినటువంటి జానీ మాస్టర్ ఆ అమ్మాయిని చాలా ప్రమోట్ చేశారు. ఇష్టంతో చేశాడా లేదా ఇద్దరి మధ్యలో ఉన్న రిలేషన్తో చేశాడా అనేది పక్కకు పెడితే అమ్మాయిని చాలా ప్రమోట్ చేశాడు. చాలా సినిమాల్లో కొత్త స్టెప్స్ ఈ అమ్మాయి చేసిందని చెప్పాడు జానీ మాస్టర్ స్వయంగా చెప్పాడు. సో మరి అలా చెప్పిన అమ్మాయి ఎందుకు కేసు పెట్టింది? దీని వెనకాల వేరే వాళ్ళు ఎవరో ఉన్నారనేది కొంతమంది అభిప్రాయం. కాబట్టి ఖచ్చితంగా దీన్ని రాజకీయ పరమైనటువంటి కోణంలో చూసి ఈ కేసుని ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా 3వ అంశం, ఇండస్ట్రీలో ఒక ఎదుగుదలకు సంబంధించినటువంటి విషయాలు. జానీ మాస్టర్ ఇటీవల జాతీయ అవార్డు వచ్చింది, నేషనల్లో కొరియోగ్రఫీకి అవార్డు వచ్చింది. దీన్ని కిట్టను కొంతమంది ఈ అమ్మాయిని ప్రొవోక్ చేసి కేసు పెట్టించారనేది కూడా ఇంకొక ఆరోపణ. అంటే లైంగికంగా వేధింపులు జరగడం, ఇష్టపూర్వకంగా
వాళ్ళిద్దరు కలిసిపోవడం, ఈ రెండు వేరువేరుగా చూడాల్సిన అవసరం ఉంది. అంటే ఇష్టపూర్వకంగా ఉన్నంతకాలం ఉండి ఎవరో ప్రొవోక్ చేస్తేనో లేదంటే అప్పుడే ఏదో గొడవ వస్తేనో అది లైంగిక వేధింపులుగా తీసుకుని కేసు పెట్టడం అనేది చాలా తప్పు. నిజంగా లైంగికంగా వేధిస్తే ఆ రోజే పెట్టాలి. సో ఇక్కడ జానీ మాస్టర్ మీద కుట్ర జరిగింది అనేది చాలా ఎక్కువ మంది అభిప్రాయం. సో ఏది ఏమైనా దీని మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. రెండు కుటుంబాల మధ్య విభేదాలు క్రియేట్ చేయడానికి కొంతమంది ప్రయత్నం చేస్తున్నట్లుగా కూడా అనిపిస్తుంది. రెండోది, జనసేన పార్టీలో ఉన్న వాళ్ళని ఖచ్చితంగా బదనాం చేస్తే తమ పార్టీలో బదనాం జరుగుతున్నటువంటి, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే వైసీపీలో ఇటీవల కాలంలో దువ్వాడు శ్రీనివాస్ లాంటి వాళ్ళు ఎంతో మంది ఈ అమ్మాయిల లైంగిక పరమైనటువంటి విషయాల్లో మీడియాకి ఎక్కి చాలా బాహాటంగా మేము అమ్మాయితో తిరిగాం, అమ్మాయితో ఉంటున్నాం, అమ్మాయి అంటే చచ్చిపోతానని దువ్వాడు శ్రీనివాస్ చాలా చక్కగా చెప్పాడు. అంతకుముందు చాలా మంది అంబటి రాంబాబు లాంటి వాళ్ళు అరగంట అంటూ చాలా సార్లు మీడియాకి ఎక్కారు. మరి చాలా మంది ఉన్నారు ఆ లిస్ట్ లో వైసీపీ నాయకులు. వీటన్నిటిని పక్కదో పట్టించడానికి వైసీపీ ఒక కుట్ర పన్నిందనే ఒక ఆరోపణ కూడా ఉంది. ఈ కోణంలో కూడా పోలీసులు ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. జనసేన పార్టీ నుంచి ఒక నోటు విడుదల చేశారు. జానీ మాస్టర్ మీద ఒక కేసు నమోదు కావడం వల్ల జనసేన పార్టీ వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొనకుండా ఉండాలని ఒక ఆదేశం జారీ చేశారు. జానీ మాస్టర్ దాన్ని పాటిస్తూనే ఉన్నారు. దీంతో పాటు జానీ మాస్టర్ ఒక ప్రకటన కూడా చేశారు, నా మీద అలాంటి ఆరోపణ వస్తే నేను కొరియోగ్రఫీకి దూరం అవుతాను. సో వాట్ ఎవర్ మేబీ దీనివల్ల రెండు నష్టాలు జరగబోతున్నాయి. ఒకటి, రాజకీయాలను సినిమాల్లోకి జోడించడం వల్ల సినిమాల్లో ఎదిగే వాళ్ళని ప్రత్యర్థి రాజకీయ పార్టీ వాళ్ళు కుట్ర కోణంతో వాళ్ళని అణగదొక్కడానికి లైంగిక వేధింపుల కేసులు పెడుతున్నారనేది ఒకటి. రెండోది, భవిష్యత్తులో వచ్చే మహిళలు, సినిమా ఇండస్ట్రీకి వచ్చే మహిళలు ముందుకు వచ్చే అవకాశాలు కనబడవు. ఇలాంటి వాటి వల్ల చాలా మంది అవకాశాలు కూడా మానేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జానీ మాస్టర్ తో పాటు శేఖర్ మాస్టరు, గణేష్ మాస్టరు, చాలా మంది లెజెండ్ మాస్టర్, భాను మాస్టర్, వీళ్ళందరి దగ్గర అసిస్టెంట్స్ గా చేసేది మహిళలే. మరి వీళ్ళందరికీ అవకాశం ఇవ్వాలంటే ఏదో ఒక రోజు వీళ్ళ మీద కేసు పెడితే ఒక భయం వస్తుంది కదా. కాబట్టి దీనివల్ల మహిళా కొరియోగ్రాఫర్లే కాదు, మహిళల సినిమా ఇండస్ట్రీలోకి, ఈ ఇండస్ట్రీలోకి వెళ్ళాలంటేనే అవకాశాలు ఇవ్వడానికి మగాళ్ళందరూ భయపడే పరిస్థితి ఉంది ఇలాంటి కేసులు. ఒకవేళ ఎవరైనా లైంగికంగా వేధిస్తే మొట్టమొదటే కేసు పెడితే ఖచ్చితంగా దీన్ని పరిగణలో తీసుకోవచ్చు. 10 ఏళ్ల తర్వాత కేసు పెట్టిందనే విషయమే మహిళలకు అవకాశాలు లేకుండా ఇండస్ట్రీ నుంచి దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీనిని అటు సినిమా ఇండస్ట్రీ, ఇటు పోలీసు యంత్రాంగం, మరో పక్క రాజకీయ నాయకులు, కళల్లో మహిళలు ఎదగాలంటే ఇలాంటి కుట్రలు సినిమా ఇండస్ట్రీకి వెళ్లకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది. నిజంగానే జానీ మాస్టర్ అమ్మాయికి ఎఫ్ఐఆర్ ఉంది అని అనుకుంటే అది ఎఫ్ఐఆర్ లైంగిక వేధింపుల అనేది క్లారిటీ తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టు ఒక తీర్పునిచ్చింది, మహిళకి ఇష్టమైతే వెళ్ళొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు అని. మరి అలాంటిది పరిగణలో తీసుకుంటే 10 ఏళ్ల పాటు ఆయనతో ఉండి ఇప్పుడు లైంగిక వేధింపులు అంటే ఎలా చెల్లుతుంది? కాబట్టి ఇలాంటి సున్నితమైన విషయాలన్నింటినీ కూడా చట్టాలు కూడా పరిగణలో తీసుకుని అవసరమైనటువంటి చట్టంలో మార్పులు చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీని సినిమా ఇండస్ట్రీ, రాజకీయ నాయకులు, అప్కమింగ్ మహిళా కళాకారులు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకుని అటు సినిమా ఇండస్ట్రీ పెద్దలు కూడా నిర్ణయం తీసుకుని దీని మీద ఒక కీలకమైనటువంటి డెసిషన్ తీసుకుంటే కానీ భవిష్యత్తులో ఇలాంటి తప్పు కానీ లేదంటే ఒప్పు కానీ సరైనటువంటి డెసిషన్ తీసుకోకుండానే చాలా మంది తెరమరుగైపోయే అవకాశాలు ఉన్నాయి. చాలా మంది టాలెంట్స్ ఇండస్ట్రీకి రాకుండా ఒకవేళ ఇండస్ట్రీకి వచ్చిన తెరమరుగైపోయే అవకాశాలు ఉన్నాయి. ఇందులో కానీ నిజంగా అమ్మాయి లైంగిక వేధింపులు కానీ జానీ మాస్టర్ పాల్పడినట్లయితే, అమ్మాయి కేసు నిజమైనట్లయితే అమ్మాయికి న్యాయం జరుగుతుంది, అమ్మాయి ముందుకు వెళ్ళొచ్చు. లేదు జానీ మాస్టర్ తప్పు చేయకుండా జానీ మాస్టర్ మీద ఈ అమ్మాయి పెట్టిన తప్పుడు కేసు కానీ అయినట్లయితే, కానీ దాన్ని తప్పుగా కాకుండా లైంగిక వేధింపులు కానీ పోలీసులు తీసుకున్నట్లయితే ఒక స్టార్ కొరియోగ్రాఫర్, నేషనల్ వైడ్ జాతీయ అవార్డు ఇచ్చిన కొరియోగ్రాఫర్ తెరమరుగైపోయే అవకాశం. కాబట్టి మహిళలు, అప్కమింగ్ ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళందరూ కూడా ఇలాంటి విషయాలను దృష్టిలో పెట్టుకుని మీటూ లాంటి ఉద్యమాలు జరిగాయి. ముందుగానే మీ మీద ఏదైనా వేధింపులు జరిగితే మొదటి రోజే చెప్పాలి. కొన్నాళ్ళు సాఫీగా క్విట్ ప్రోలో ఉండిపోయి తర్వాత మా మీద లైంగిక వేధింపులు జరిగాయి, మా మధ్య ఏదో తేడా వచ్చింది కాబట్టి లైంగిక వేధింపులు కేసు పెడదాం అనేది ధోరణిలో ఉంటే మాత్రం సినిమా ఇండస్ట్రీలో చాలా మంది టాలెంట్స్ దూరం అయిపోయే అవకాశం. ఈ దృష్టిలో పెట్టుకుని జానీ మాస్టర్ కేసుని ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని పరిగణలో తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. థ్యాంక్ యూ.